Hello everyone, welcome to Upasthapana Institute. I am Vinod Kumar, Faculty of English. ఎవరైతే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, సో ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్, దెన్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్కి సంబంధించి కోర్స్ అనేది సూన్గా లాంచ్ చేయబోతున్నామండి. సో ఇక్కడ కంప్లీట్గా అంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇంగ్లీష్ అనేది కంప్లీట్గా ఓవరాల్ ఇంగ్లీష్ సెక్షన్ అనేది మీకు ఇవ్వబడుతుంది. ఓకేనా? సో అందులో పాటుగానే ఒక మోడల్ క్వశ్చన్స్, ఓకేనా? సో ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ని తీసుకొని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఇక్కడ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ అండి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్. Banking exams notifications are in the pipeline. They are going to be released very soon. Okay, so English language section plays very important role andi. ఓకేనా? సో అందులో పాటుగానే ఒకసారి ఈ క్వశ్చన్స్ చూడండి. సో దీనివల్ల ఐడియా వస్తుంది. ఓకేనా? సో ఎలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా, మనం ఏవైనా హ్యాండిల్ చేయాలి అనేది. సో ఒకసారి చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈచ్ సెంటెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 parts. Read each sentence to find out if there is any error in any of the parts. ఓకేనా? సో మనకు అర్థమైంది ఇక్కడ ఏంటి అని అంటే, సో సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్ అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 parts. ఏదో ఒక పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంటుంది. ఓకేనా? సో గ్రామటికల్ ఎర్రర్ ఉన్న పార్ట్ మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ద ఎర్రర్ ఇఫ్ ఎనీ విల్ బి ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ద కరస్పాండింగ్ లెటర్ ఆఫ్ దట్ పార్ట్ ఈస్ ద ఆన్సర్. If the given sentence is grammatically and contextually correct, then choose the option that is no error. Okay na? So if the given sentence is correct, then our answer will be ఏంటండి, no error అనేది ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ కనుక చూస్తే, ఫస్ట్ కరోనా వైరస్ హిట్ డొమెస్టిక్ ఏవియేషన్ ఇండస్ట్రీ రిక్వైర్ ఏ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ఆఫ్ అరౌండ్ 5 billion to keep it afloat as expected. Consolidated industry losses may stand at 6 to 6.5 billion. Is there any grammatical error అండి? సో ఇక్కడ మనకి గ్రామటికల్ ఎర్రర్ ఉన్న పార్ట్, ఓకేనా, అది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కరోనా వైరస్ హిట్ డొమెస్టిక్ ఏవియేషన్ ఇండస్ట్రీ. మనం దేని గురించి మాట్లాడుతున్నామండి? ఈ ఓవరాల్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం, అంతే కదా? ఓవరాల్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది మనకి సెంటెన్స్లో ఏమవుతుందండి, సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏది మనకి? కరోనా వైరస్ హిట్ డొమెస్టిక్ ఏవియేషన్ ఇండస్ట్రీ. ఇది మొత్తం కూడా సబ్జెక్టే. సో ఇండస్ట్రీ అనేది ఇక్కడ ఏంటి? సింగ్యులర్, అంతే కదా? సింగ్యులర్. ఓకేనా? సో తర్వాత చూడండి, రిక్వైర్ వర్బ్ 1, అంతే కదా? రిక్వైర్ అనేది వర్బ్ 1. సో ఇక్కడ రిక్వైర్ అనేది వర్బ్ 1, రిక్వైర్డ్ అనేది V2 అవుతుంది, మళ్ళీ రిక్వైర్డ్ V3 అవుతుంది. ఓకేనా? సో రిక్వైర్స్ అనేది ఏంటండి? V5 అవుతుంది. ఓకేనా? V5 అవుతుంది. సో ఇక్కడ మనకి సెంటెన్స్ కంప్లీట్గా చూస్తే ఇది ఏ టెన్స్లో ఉందండి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. అంటే సబ్జెక్టు V1 లాగా ఇదే ఉంది కదా మనకి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకేనా? సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగ్యులర్ అయ్యేది ఉంటే ఈ వర్బ్ ఫామ్ అనేది మనం V5 వాడాలి. ఇది ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఆ చాప్టర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ కరోనా వైరస్ హిట్ డొమెస్టిక్ ఏవియేషన్ ఇండస్ట్రీ, ఇది మొత్తం కూడా సింగులరే కదండి, దీని గురించి మాట్లాడుతున్నాం, అంతే కదా? సో ఏ దీని గురించి అయితే మాట్లాడుతున్నామో థర్డ్ పర్సన్. ఓకేనా? సో సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, ఇండస్ట్రీ అనేది సింగులర్. ఓకేనా? థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు వర్బ్ ఏ విధంగా రావాలండి? V5 రావాలి. కానీ ఏ విధంగా వచ్చింది? V1లో వచ్చింది. అంటే దాన్ని ఏ విధంగా ఉండాలి? ఇక్కడ V5 అంటే V5 అని అంటే V1 ప్లస్ ఏంటండి? ఎస్ ఫామ్. అంటే రిక్వైర్స్ అనేది V5 అవుతుంది. అంటే ఎక్కడ ఎర్రర్ ఉందండి మనకి? ఇదంతా కూడా పార్ట్ ఏ. ఓకేనా? ఇగో ఇక్కడ కూడా ఇదంతా కూడా మనకి ఏంటండి? పార్ట్ బి. అంటే ఓకేనా? సో ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడి వరకు అదంతా ఏ, తర్వాత ఏంటండి? ఈ పార్ట్ అంతా బి. అంటే మనకి ఎక్కడ ఎర్రర్ ఉంది? పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే? సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. మనకి ఈ చాప్టర్ వీడియోస్లో అసలు ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి, వర్బ్ 5 అంటే ఏంటి అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇది ఏంటంటే మోడల్ క్వశ్చన్స్ ఇలా వస్తాయి అని చెప్పడం. బడ్జెట్ క్యారియర్ ఇండిగో విచ్ ఈస్ వన్ ఆఫ్ ద
2 listed airlines along with SpiceJet in India reported its highest ever quarterly loss. ఓకేనా, సో ఇక్కడ బడ్జెట్ క్యారియర్ అంటే తక్కువ ఖర్చుతోని తీసుకెళ్లే ఒక కంపెనీ ఏంటండి, ఇండిగో. ఓకేనా, సో విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఎవరి గురించి చెప్తుంది, ఇండిగో గురించే చెప్తుంది. మరి ఈజ్ అనేది సింగులర్ కరెక్టేనా, కరెక్ట్. ఎందుకంటే ఇండిగో అనేది ఓకేనా, సో ఇక్కడ యాంటీసిడెంటు ఇది రిలేటివ్ ప్రొనౌన్, ఇదంతా కూడా సింగులరే కాబట్టి ఇది కూడా సింగులర్. ఓకేనా, సో ఇక్కడ లిస్టెడ్ ఎయిర్లైన్స్ అలాంగ్ విత్ స్పైస్జెట్ ఇన్ ఇండియా రిపోర్టెడ్ ఇట్స్ అంటే ఇక్కడ ఎవరండి, మనకి ఏంటంటే బడ్జెట్ క్యారియర్ ఇండిగో కాబట్టి సింగులర్ కాబట్టి ఇట్స్ అనేది వస్తుంది. ఓకేనా, ప్లూరల్ అయ్యేది ఉంటే ఏంటండి దెయిర్ అనేది వచ్చేది. ఓకేనా, దెయిర్ అనేది వచ్చేది కాబట్టి ఓకేనా, సో ఇట్స్ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ లాస్. ఓకేనా, సో ఇక్కడ సెంటెన్స్ అనేది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే నో ఎర్రర్. ఓకేనా, సో నో ఎర్రర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. కొంతమంది ఏంటనంటే ఇక్కడ దెయిర్ అనుకుంటారు. ఓకేనా, సో ఇక్కడ మనకి 2 ఎయిర్లైన్స్ వచ్చింది అనుకొని. ఓకేనా, సో మనకి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని అంటే ఇండిగో గురించే మాట్లాడుతున్నాం. ఓకేనా, కాబట్టి అది కరెక్టే. నెక్స్ట్ చూడండి, ద బ్రౌన్ కౌంటీ షెరీఫ్స్ ఆఫీస్ ఈస్ ట్రయింగ్ టు ఐడెంటిఫై 4 people who rented vehicles in the Green Bay area and then stolen from stores. ఓకేనా, సో ఇక్కడ ఇన్ విస్కాన్సిన్ అండ్ మిన్నెసోటా. సో ఇక్కడ మనకి ఎక్కడ గ్రామటికల్ ఎర్రర్ ఉంది. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ దే ఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై 4 people హూ రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది, ఎవరి గురించి చెప్తుందండి, పీపుల్ గురించి చెప్తుంది. హూ రెంటెడ్ వెహికల్స్, ఎవరైతే వెహికల్స్ రెంట్గా తీసుకొని ఓకేనా ఎక్కడ ఈ ఏరియాలో, అండ్ దాన్ స్టోల్ ఫ్రమ్. ఓకేనా, స్టోల్ ఫ్రమ్ ఏంటండి, సో ఇక్కడ రెంట్కు తీసుకొని ఎవరైతే వీటిని దొంగిలించారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు, అదే ట్రై చేస్తున్నారు ఐడెంటిఫై చేయడానికి అని ఉంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి దెన్, ఇంకొకటి దాన్. ఓకేనా, సో దాన్ అనేది దెన్ అనే దానికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. దెన్ అనేది ఏంటండి, ఇది ఒక యాడ్ వర్బు, ఇది టైమును సూచిస్తుంది. ఓకేనా, సో టైమును సూచిస్తుంది. ఓకేనా, సో హీ కేమ్ దెన్ ఐ వెంట్, అతను వచ్చాడు అప్పుడు నేను వెళ్ళాను. ఓకేనా, బట్ దాన్ అనేది ఏంటండి ఇక్కడ మనకి ఏంటండి కంపారిజన్లో యూస్ చేస్తాం. ఓకేనా, కంపారిజన్లో యూస్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమన్నాడు మనకి, వాళ్ళు ఓకేనా ఏంటండి ఎవరైతే రెంట్కు తీసుకున్నారో, ఎవరైతే వీటిని దొంగిలించారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, మనకి కంపారిజన్ ఉందా, కంపారిజన్ అనేది లేదు, అంతే కదా. సో ఎవరైతే రెంట్కు తీసుకున్నారో మళ్ళీ అప్పుడు దొంగిలించారు, అదే మీనింగ్ కదా ఇక్కడ వచ్చేది. కాబట్టి మనకి రావాల్సింది ఏంటండి, దాన్ అనేది కాకుండా దెన్ అని రావాలి. ఓకేనా, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. కాబట్టి మనకి పార్ట్ అంతా ఫస్ట్, ఇదంతా కూడా సెకండ్. ఓకేనా, సో ఇది ఏంటండి థర్డ్, మనకి ఇదేంటండి ఫోర్త్లో ఉంది. ఓకేనా, కాబట్టి డీలో ఉంది. డి ఎక్కడ ఉందండి, డి. ఓకేనా, సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రిగార్డ్ టు దీస్ క్వశ్చన్స్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్స్ సెక్షన్ బిలో. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విత్ 3,555 more people testing corona positive on Wednesday, the corona tally in the state has raised to ఓకేనా, సో 1,15,279. ఓకేనా, సో ఇక్కడ మనకి తెలవాల్సింది ఏంటి అని అంటే, ఒకటి రైజ్డ్ అని ఉంది. ఓకేనా, ఇంకొక వర్బ్ ఏంటి అని అంటే రైజ్ అని ఉంది. ఓకేనా, రైజ్ అని ఉంది. సో ఇక్కడ రైజ్డ్ అనేది V1 రైజ్ అవుతుంది. ఓకేనా, V2 ఏంటండి రైజ్డ్ అవుతుంది. V3 ఏంటి అగైన్ రైజ్డ్ అవుతుంది, రైజెస్ అవుతుంది. ఓకేనా, ఇది రైజ్ అవుతుంది, రోస్ అవుతుంది, ఇది రైజెన్. ఓకేనా, అంటే V1 V2 V3. బట్ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మనకు మీనింగ్ తెలియాలి. రైజ్డ్ అనేది ఒక ట్రాన్సిటివ్ వర్బ్ అండి ఇది. ఓకేనా, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి అనేది మళ్ళీ చాప్టర్ వీడియోస్లో చెప్తాను. ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటే ఇక్కడ మనకి ఇది ఆబ్జెక్టును తీసుకుంటుంది అన్నట్టు. ఓకేనా, ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటే ద వర్బ్ విచ్ రిక్వైర్స్ అన్ ఆబ్జెక్ట్ టు మేక్ మీనింగ్ క్లియర్ ఇస్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్. ఓకేనా, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైజ్. ఓకేనా, సో ఇక్కడ రైజ్ యువర్ హ్యాండ్ అని అన్నాం అనుకోండి, రైజ్ యువర్ హ్యాండ్, రైజ్ మనం లిఫ్ట్ చేయడం, ఎత్తడం అన్నట్టు. కాబట్టి రైజ్ వచ్చినప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా, ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా, మనమే ఒకదాన్ని ఎత్తడం కానీ పెంచడం కానీ చేయడాన్ని రైజ్ అని అంటాం. వాటంతటవే పెరిగాయి అనుకోండి,
అది మనకు రైజ్ అవుతుంది. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, మనం రైజ్ చేయం కదా, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ తానంతట అదే ఓకేనా, సో రైజ్ కావడం అన్నట్టు. కాబట్టి అది మనకి ఇక్కడ కావాలి. చూడండి, కరోనా కేసెస్ని ఎవరు పెంచడం కాదు, అవే రైజ్ అయ్యాయి. ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఓకేనా. మీ ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఉందా ఇక్కడ ఆబ్జెక్ట్ చూడండి ఓకేనా, రైజ్డ్ ఓకేనా. ఏం రైజ్ చేస్తారు, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు ఓకేనా. ఎక్కడికి వెళ్ళాయో ఉంది కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. కాబట్టి మనకి ఏం రావాలి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ రావాలి ఇక్కడ ఓకేనా, ఇంట్రాన్సిటివ్. మళ్ళీ ఇక్కడ ఏంటండి, విత్ మోర్ పీపుల్ టెస్టింగ్ కరోనా వెడ్నెస్డే ద కరోనా టాలీ ఇన్ ద స్టేట్ హ్యాస్ ఓకేనా. సో ఇక్కడ హ్యాస్ తర్వాత ఏం రావాలి, V3. దేనికి V3 రావాలి, ఇది హ్యాస్ రైజన్ టు అనేది కరెక్ట్ ఓకేనా. కాబట్టి ఏ పార్ట్లో ఉందండి, డి పార్ట్లో ఉంది. మళ్ళీ మనకి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో ఇక్కడ ఓక్రా ఈజ్ నాట్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అవుట్ సైడ్ ద ఎథనిక్ మార్కెట్స్ మోస్ట్లీ బికాస్ కన్స్యూమర్స్ డోంట్ నో హౌ టు కుక్ ఇట్. ఇస్ దర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అండి ఓకేనా. సో నో అనేది జనరల్గా డైరెక్ట్గా ఇన్ఫినిటివ్ టూన్ తీసుకోదండి ఓకేనా, డైరెక్ట్గా ఇన్ఫినిటివ్ టూన్ తీసుకోదు ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎస్పెషల్లీ ఓకేనా. సో నో వచ్చినప్పుడు జనరల్గా మనకి ఏంటనంటే హౌ టు అనేది ఈ ఫ్రేజ్ రావాలి ఓకేనా, నో టు ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో టు స్విమ్, ఇది కాదు ఓకేనా. ఐ డోంట్ నో టు స్విమ్ కాదు, ఐ డోంట్ నో హౌ టు స్విమ్ ఓకేనా, హౌ టు స్విమ్. ఎందుకు రీజన్ అనేది చాప్టర్స్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ డోంట్ నో హౌ టు అనేది రావాలి. కాబట్టి అగైన్ ఏంటండి, ఆప్షన్ డి ఓకేనా. ఆప్షన్ డి ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో మనకు ఉంది ఓకేనా. సో అక్కడ మనకి మిస్టేక్ ఉంది ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడా ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్. ఫర్దర్గా కంప్లీట్గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇంకా మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపైన ఇక ఫర్దర్గా వీడియోస్ వస్తాయండి ఓకేనా. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రిగార్డ్ టు దీస్ క్వశ్చన్స్ ఆర్ నోటిఫికేషన్స్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. డెఫినెట్గా వాటికి ఆన్సర్ ఇస్తాం ఓకే. థ్యాంక్ యూ.